అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో హంసావతారము గుణ వివరణము 188 నుంచి 194 వరకు నామముల అర్థములు తెలుసుకుందాం. అలాగే పద్మనాభ అవతారము గుణ వివరణ 195 నుంచి 199 నామముల అర్థములు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా హంసావతారం. సురానంద ఆపద్బంధువుగా నుండుటచే దేవతలను ఆనందింపచేయువాడు. గోవింద దేవతల స్తోత్ర రూపములైన వాక్కులను పొందినవాడు, అనగా దేవతలచే మిక్కిలి స్తోత్రము చేయబడువాడు. గోవిందాం పతి. గో అంటే వేదవాక్కులు, వాటినెరిగిన వారు గోవిదులు. వారలకు భర్త అయినవాడు అంటే వారిని భరించువాడు లేదా రక్షించువాడు అని అర్థము. మరీచిహి కిరణము వలె ప్రకాశించువాడు, మొల్లపూలలాగా చంద్రునిలా మనోహరమైన కాంతి కలవాడు. దమనః సంసార తాపమును శమింపచేయువాడు. హంసః మనోహరముగా ప్రయాణించువాడు. సువర్ణః సుందరమగు రెక్కలు గలవాడు లేదా సంసారము నుంచి దరిచేర్చువాడు. అవతారములన్నింటిలోనూ మొదటిది విష్ణువు అని అందరికీ తెలిసినదే. ఆయనకే పద్మనాభుడని పేరు. పద్మనాభో అమర ప్రభు అని ముందే మనం అనిరుద్ధుని ప్రసక్తి వచ్చినప్పుడు చెప్పుకున్నాం. ఆ పద్మనాభుడినే వివరిస్తున్నాం ఇక్కడ. పద్మనాభ అవతారం. భుజగోత్తమ భుజగములు అంటే పాములు. భుజగములలో శ్రేష్ఠుడైన ఆదిశేషువుపై పవ్వళించుట వలన ఆయనకు నాథుడు. హిరణ్యనాభ స్వర్ణమయమైన నాభిని కలవాడు. సుతపాహ తపస్సు అంటే ఉండే అనేక అర్థములలో జ్ఞానము ఒకటి. మంచి జ్ఞానము శరీరముగా కలవాడు. పద్మనాభ తామరను నాభిలో కలవాడు. ప్రజాపతి సమస్త ప్రజలకు స్వామి. ఇంతటితో హంసావతారము, పద్మనాభావతారము, గుణ వివరణము అర్థములు తెలుసుకుందాం. 188 నుంచి 199 నామముల అర్థములు ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరికొన్ని నామముల అర్థములు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.